ప్రస్తుత దినాలలో చాలామంది ఎదుటివారికి నీతులు చెప్పేవారు తయారవుతూ ఉన్నారు. ఎదుటివారికి నీతులు చెప్పడం, మంచి మాటలు చెప్పడం మంచి పద్ధతే. కానీ మనము నీతిగా లేకుండా, మనం మంచిగా లేకుండా ఎదుటివారికి మంచి చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. అందుకే అపోస్తుడైన పౌలు గారు రోమీలకు ఒక పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఈ రీతిగా తెలియపరచబడుతుంది. ఎదుటివారికి బోధించే నీవు ముందుగా నీకు నీవు బోధించుకునిచున్నావా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఎదుటివారికి చెప్పే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుని ఎదుటివారికి మంచి చెప్తే ఆ మాటల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ మాటల వల్ల వారికి రక్షణకు దారితీస్తుంది.